ఇది కేవలం ఓ పెంపుడు జంతువు కాదు, ఇదో ఫ్యాషన్ స్టార్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటేశాక బోడిమల్లన్న. ఇది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీరు. ఎన్నికల వరకు కార్యకర్తలే మా బలం, వారే మా ప్రాధాన్యత అంటూ కబుర్లు చెప్పారు లోకేష్. తీరా అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వటం మాట దేవుడెరుగు. కనీసం వారిని కలిసేందుకు కూడా లోకేష్ ఇష్టపడటం లేదు. ఈ వైఖరి కారణంగానే విశాఖ టీడీపీ కార్యకర్తలు లోలోన కుతకుతలాడిపోతున్నారు. మరో 5 ఏళ్ల వరకు తమ అవసరం లేదని లోకేష్ భావిస్తున్నారా అని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కార్యకర్తలపై చాలా ప్రేమ ఉన్నట్టు వ్యవహరించేవారు లోకేష్. దేశంలో ఏ పార్టీకి లేనంతటి విధేయులైన కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని చెప్పుకునేవారు. వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని, ఏ లోటు రానివ్వమని లోకేష్ భరోసా ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు అహోరాత్రులు కష్టపడండి, అధికారంలోకి వచ్చాక మీ అవసరాలన్నింటినీ మేం తీరుస్తాం అని హామీ ఇచ్చారు కూడా. ఇటీవలి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల వరకు పార్టీ పల్లకిని మోసిన కార్యకర్తలు ఇక తమకి మంచి రోజులు వస్తాయని సంబరపడ్డారు. అయితే ఆ సంతోషం 3 నాళ్ల ముచ్చటే అయింది. తాజాగా నారా లోకేష్ విశాఖ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన లోకేష్ ఓ హోటల్లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ అవుతారని ప్రకటించారు. దీంతో లోకేష్ కు తమ సమస్యలు చెప్పుకుందామని కార్యకర్తలు విజ్ఞాపన పత్రాలతో సహా వచ్చారు. అయితే లోకేష్ మాత్రం పార్టీలో పెద్ద నేతలను కలిశారు కానీ కార్యకర్తల సమావేశానికి ఆసక్తి చూపలేదు. తనకు సమయం లేదని విమానం ఎక్కి వెళ్లిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలంతా ఉసూరుమంటూ వెనక్కి వెళ్లారు. ఇదేనా లోకేష్ కార్యకర్తలకు ఇచ్చే విలువ అంటూ మండిపడ్డారు. తమను కలిసి కాగితం తీసుకునే సమయం కూడా లోకేష్ కు లేదా అంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు తమ సేవలను ఉపయోగించుకున్న తండ్రి కొడుకులు ఎన్నికల తర్వాత తమని పక్కన పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు కాకముందే తమను మర్చిపోతే మిగతా పాలనా కాలంలో తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని టీడీపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.